అక్కడ ఉండగా పిల్లాడు పుడితే మన అమ్మ బాబుకి రాకపోయినా పిల్లాడికి మాత్రం గ్రీన్ కార్డు ఇచ్చి పర్మనెంట్ పిఆర్ఏ చేస్తారు, వాడికి పర్మనెంట్ రెసిడెన్స్. అందుకని చెప్పి ట్రంప్ వస్తే ఎక్కడ మానేస్తా, ఇది అది మనల్ని గంటే దాన్ని క్యాన్సిల్ చేస్తానన్నాడు. ఇక్కడే పుట్టినా సరే మిగతా దేశాల వారికి ఇంకా ఇక నుంచి పిఆర్ ఇవ్వను, పర్మనెంట్ రెసిడెన్స్ నేను ఇవ్వను, ఈ దేశ పౌరులు కారు వాళ్ళు ఎక్కడ పుట్టినా సరే అని చెప్పి నిర్ణయించాడు. దానికి పాపం చాలామంది 9వ నెలలు కూడా రాకుండానే 8వ నెల కూడా రాకుండానే ఈడొత్త ఎక్కడ మన పిల్లలు ఇక్కడ పుడితే పౌరసత్వం ఆడ రాకముందే పుట్టేయాలని చెప్పి ఆపరేషన్లు చేయించుకుని హాస్పిటల్ అంతా క్యూ కట్టేశారు. అయితే మాత్రం జరుగుద్దా? ఇక్కడ 6వ నెల ఇప్పుడు తీరా చూస్తే 5వ నెల పోనేది 9వ నెల రోజుల్లో ఉంటే చేసే అవకాశం ఉంటుంది. 5వ నెల అనుకుందాం, ఆడు రేపు వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాడు, డెలివరీ అవ్వాలంటే అవుతుందా? ఒక నిర్ణయ కాలం దానికి ఉంది, అప్పుడే డెలివరీ అవ్వాలి. అదే శ్రేయస్సు, అదే క్షేమం, అదే ఆశీర్వాదం. అంతే తప్ప దానికంటే ముందుగా దానికి డెలివరీ డేట్ కంటే నిర్ణయించిన డేట్ కంటే ముందుగా ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? నిర్ణయించిన డేట్ కంటే ముందుగా డెలివరీ ఏ పరిస్థితిలో జరుగుతుంది చెప్పండి? నిర్ణయించిన కాలం కంటే ముందుగా డెలివరీ ఎప్పుడు చేస్తారు? అత్యవసర పరిస్థితి. అంటే అత్యవసర పరిస్థితి అంటే ఏంటి? మనకి ఏదైనా పోయే కాలం వస్తుంది అనుకుంటే, పోతామనుకుంటే, టైం బాగోపోతే, ప్రమాదం అనుకుంటే అప్పుడు ఒక్క డెలివరీ జరుగుద్ది. కానీ ఆ డెలివరీలో కూడా ఏం జరుగుద్ది అంటే నష్టం జరుగుద్దా, లాభం జరుగుద్దా? మ్యాక్సిమం నష్టమే జరుగుతుంది. అంటే దేవుడు నిర్ణయించినటువంటి కాలం, ఆయన చేసిన మీకు అర్థం అవడం చెప్తున్నాను. దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తుంటే ఆ వాగ్దానం నెరవేరడానికి దాని టైం రావాల్సిందే. దేవుడు డేట్ పెట్టాడు, నీ వాగ్దానానికి ఒక డేట్ పెట్టాడు. మీ డెలివరీ ఒక డేటు, వేరే వాళ్ళ డెలివరీ, అందరి డెలివరీలు ఒక డేట్లు ఉండవు కదా. ఎవరికి ఇచ్చిన డేటు వాళ్ళకే, ఎవరు వాగ్దానం దేవుడు వారికి సమయం పెట్టాడు, ఆ సమయంలో వారి జీవితాల్లో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి వారిని దేవుడు దీవించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నిర్ణయ కాలము, ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. ఏది ఆతురపడుతుంది తెలుసా? నువ్వు కంగారు పడక్కర్లా, నువ్వు టెన్షన్ పడక్కర్లా. ఏది టెన్షన్ పడుతుందో తెలుసా? దేవుడు పెట్టిన డేట్ టెన్షన్ పడుతూ ఉంది. ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు వస్తానని చెప్పి అది టెన్షన్ పడుతూ ఉంది. అది సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. ఏది ఆతురపడుతుంది? ఆ కాలం ఆతురపడతా ఉంది. కాలం, ఈ కాలం అని పెట్టాడు. ఇప్పుడు కంగారు పడేది ఎవరంటే సమయం ఆతురపడుతూ ఉంది. ఎప్పుడు అవుతుందా, ఇంకెప్పుడు పూర్తవుతుందా, ఇది దేవుడు పెట్టిన సమయం అని చెప్పని అది కంగారు పడుతుంది. కానీ నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను, ఒకవేళ ఆలస్యంగా వచ్చిన నువ్వేం చేయాలంట? ఏముంది అక్కడ? దాని కొరకు కనిపెట్టుము. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పిన దర్శనం నెరవేరడం ఆలస్యమైనా నువ్వు కనిపెట్టు. దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేరడానికి ఆలస్యమైనా నువ్వు కనిపెట్టు. మన పని ఏంటి? కనిపెట్టు. అందుకే దేవుడు అంటున్నాడు, అది దాని నిర్ణయకాలం జరుగుతుంది, అది ఆలస్యమైనను కనిపెట్టు. మీ అందరికీ బోడు వాగ్దానాలు ఉన్నాయి. న్యూ ఇయర్కి ఎన్నో వాగ్దానాలు తీసుకున్నారు. అవన్నీ దాని అన్నిటికీ దేవుడు ఒక టైం పీరియడ్ పెట్టాడు. ఆ లోపు జరుగుతుంది. ఒకవేళ ఆలస్యమైన నువ్వేం చేయాలి? కనిపెట్టండి. కనిపెడితే అంట అది తప్పక జరుగును. ప్రైజ్ ద లార్డ్. అది ఏమవుతుంది? తప్పక జరుగుతుంది. నోవాహు చెప్పింది తప్పక జరిగింది. యెషయా ప్రవక్త చెప్పింది తప్పక జరిగింది. దేవుడు ఈ లోకానికి మనుష్య రూపై వస్తాడు అని చెప్పాడు, వచ్చాడు. అలాగే దేవుడు మరలా ఏం చెప్పాడంటే మనకి, ఆయన రెండవ రాకడ నేను మరలా తిరిగి వస్తాను అని చెప్పాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఏదో పాట ఉంది, వస్తానన్నవాడు రాకమానునా. నానం తేకమానునా, వస్తానన్న యేసు రాకం.
తెస్తానన్న బహుమానం తేకమానునా. అడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. యేసు ఆకమానునా, తెస్తానన్నది ఆనం తేకమానునా. యేసు ఆకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం చెప్పాడు? వస్తానన్న యేసు రాకుండా మాంతాడా? తెస్తానన్న బహుమానం తేకుండా ఉంటాడా ఈ దేవుడు? హల్లెలూయా. వస్తున్నాడు యేసు, త్వరలో వస్తూ ఉన్నాడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే కనిపెట్టండి, ఈ తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అట్లా మనం యేసయ్య కొరకు ఎదురు చూస్తూ, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు ఎలా ఉంటుందంటండి? దొంగ వచ్చినట్లు వచ్చును. దొంగోడు వచ్చి దోసుకుపోయేదాకా ఎవరికీ తెలియదు. ఆడొచ్చి కొల్లగొట్టిపోయేంత వరకు కూడా మనకి ఎవరికి మెలకు రాదు, వచ్చి వెళ్ళడం కూడా మనకి తెలియదు. అలా ఉంటుందంట యేసు ప్రభు రాకడ, రెండవ రాకడ. నీవు ఆదమర్చి ఉంటావు. నువ్వు ఆదమర్చి ఉంటే కనుక దేవుడు చక్కగా వస్తాడు ఆ టైంకి. అంతే కొన్ని సూచనలు చెప్తున్నాడు. ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. జరుగుతూనే ఈ మధ్యలో మనం చూసాం, ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఏంటది? పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో. వేండ్రం అంటే వేడి, భరించలేని మహావేండ్రం. అది అటువంటి వేడితో పంచభూతములు, గాలి, నీరు, ఇంకా భూమి, అగ్ని. భూమి, ఆకాశం ఉన్నాయి పంచభూతాల్లో. భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ ఏమైపోతాయంట? మహావేండ్రముతో. ఇక మన వల్ల కాదు. తాగి నీళ్ళు, గాలి వచ్చినా వేడే, భూమి మీద వేడే, ఆకాశం వేడి, అగ్నికి ఎలాగూ వేడే. ఆ అగ్నికి ఒకదానికి 100 రెట్లు అయిపోయి ఇక ఎలా ఉంటుందని పరిస్థితి, భరించలేని పరిస్థితి మనం అయిపోతూ ఉంటాం. అటువంటి మహావేంద్రం రగిలినప్పుడే మనకు తెలుసు కదా, మన అమెరికా కాలిఫోర్నియా అలా కాలిపోయిందో. కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ అంటే అటువంటి పరిస్థితులు. భూమి వేండ్రముతో, భూమి మాడిపోతూ ఉంటుంది, మలమల మాడిపోతూ ఉంటుంది. ఆ రోజులు అటువంటి పరిస్థితులు వస్తాయని, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. భూమి మీద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమవుతాయంట? కాలి. ఏవైతే మనం నిర్మించామో, కృత్యములు, నిర్మించబడినవి, కృత్రిమములు అంటే అది స్వతహాగా వచ్చినవి కాదు, నిర్మించినవి. అంటే ఏమున్నాయి భూమి మీద? ఇళ్ళు, ఇవే కదా, ఇళ్ళు, బంగ్లాలు, ఇవే. ఆ భూమి మీద ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైపోతాయంటండి? లయమైపోతాయి అని చెప్పి, కాలిపోవునని చెప్పి దేవుని లేఖనం తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని పిల్లలారా, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏడి రాలేదు అంటున్నారు, కానీ వస్తే మనం రెడీగా ఉన్నామా? వస్తే రెడీగా ఉన్నామా? దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి ఎంతమందికి ఇప్పుడు రెడీగా ఉన్నారు చెప్పండి? ఎంతమందికి ఇష్టం? అయ్యి బాబో, మీకు అసలు ఎంత కష్టాలు ఉన్నాయో మీకు. ఈ భూమి మీద ఎందుకు, ఈ ఇంట్లో ఎందుకు, ఈ వంటలు ఎవడ చేస్తాడు, ఈ బాధ ఎవడ పడతాడు వీళ్ళందరితోనూ. ఇంకోటి చెప్పనా, దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోవాలని కోరుకుంటారు చెప్పనా? చిరాకు పుట్టి, బతుకు భారం అయిపోయి, ఇక విసుగు పుట్టి అప్పుడు అనుకుంటారు, నా ఆయన తీసుకెళ్ళిపోయింది, ఇక్కడ ఉండలేం. కానీ చాలామందికి ఆశగా ఉంది. నిజం, ఒక్కొక్కసారి అనిపిస్తుంది గొడవలు అని పడేదానికంటే వచ్చేస్తే వదిలిపోయా అనిపిస్తుంది. కానీ వచ్చేస్తే మనం ఏమైపోతాం అనేది కూడా చూడాలి కదా. మనం రెడీ అయిపోయి
మన బ్రతుకులు పూర్తిగా మార్చేసుకుని మనం బ్రతుకు దేవునికి అంగీకారమైన, దేవునికి యోగ్యమైనటువంటి జీవితానిగా మన జీవితాలు మార్చేసుకుని అప్పుడు ఆయన వచ్చేస్తే బాగుండని కోరుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇంకనూ మారి అనేక మందికి మాదిరిగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు. అపేక్ష అంటే ఏంటి చెప్పండి? అపేక్ష కోరుకోవడం, అపేక్షించడం, ఆశపడడం అంటే దేని కొరకు మనం ఆశపడాలి? దేవుని రాకడ కొరకు ఆశపడాలి. దేని కొరకు మనం అపేక్షించాలి? దేవుని రాకడ కొరకు మనం అపేక్షించాలి. కానీ ఈరోజు దేని కొరకు నువ్వు ఆశిస్తూ ఉన్నావు? దేని మీద నువ్వు ఆశపడుతున్నావు? దేన్ని అపేక్షిస్తూ ఉన్నావు? చెప్పండి. దేవుని మారు మనసు పొందిన బిడ్డలు, మారు మనసు పొందిన దేవుని పిల్లలు దేనిని అపేక్షించాలి చెప్పండి? దేవుని రాకడ కొరకు అపేక్షించాలి. అంటే దేవుని రాకడ కొరకు ఆశ కలిగి ఉండాలి. కానీ నిజంగా మన ఆశలు దేని మీద ఉన్నాయి చెప్పండి? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావాలి, చదువుకున్న ఉద్యోగం వస్తేనేమో పెళ్ళి అవ్వాలి, పెళ్ళైన వాళ్ళకేమో పిల్లలు పుట్టాలి, ఇట్లాగా ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి. ఇవన్నీ మారు మనసు పొందినట్టు మనందరికీ ఇవే కదా ఆశలు ఉన్నాయి మనకి. అవన్నీ తప్ప రైటా అంటే? తప్పు కాదు, రైటు కాదు. ఏంటంటే అలా చెప్తారు? తప్పు కాదు, రైట్. నీకు అది ఎంతవరకు అవసరమో అంతవరకు కోరుకోవాలి, అంతేకాని అసలు ఆశ దేని మీద ఉండాలి? వీటన్నిటి మీద ఉన్నటువంటి ఆశ కంటే నా దేవుడు రాకడ కొరకు దాని మీద ఎక్కువ ఆశ ఉండాలి. ఈ అన్నిటి మీద ఆశ ఈ లెవెల్లో ఉంటే దేవుని రాకడ కొరకు ఆశ ఆ లెవెల్లో ఉండాలి. హల్లెలూయా. అది తప్పు కాదు, కానీ ఆ ఆశ దేవుని రాకడ కొరకు కనిపెట్టే ఆశ కంటే మించిపోయి ఉండకూడదు ఇవి. అందుకని అపేక్షిస్తూ మనము మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, మన ప్రవర్తన ఎలా ఉండాలండి? పరిశుద్ధమైనదై ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి అప్పుడు మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై మనం ఉండాలి. అలా లేకపోతే గనక, అందుకే దేవుడు మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, ఎందుకు మనం అలా ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుందని మనం ఆలోచిస్తే గనక అక్కడ అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు యొక్క దినమందు మనం ఎలా ఉండాలంటండి? నిరపరాధులై ఉండునట్లు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే, దేవుని తీర్పు ఎదుట మనం ఎలా ఉండాలంట? నిరపరాధులుగా ఉండాలి. అలా ఉండునట్లు మన ప్రవర్తన చూసుకోవాలి. ఇవాళ మనం ఏమి మారు మనసు పొందినంత మాత్రాన మనం ఏమి పరిశుద్ధులం అయిపోలేదు. పరిశుద్ధులుగా ఉండడం అనేది అదొక ప్రక్రియ. ఏ ప్రక్రియ అంటే, ఎలాంటి పరిశుద్ధపరచబడడం అనేది అదొక ప్రక్రియ. అది ఎలాంటి ప్రక్రియ తెలుసా మీకు? ప్రక్రియలో 2 రకాలు ఉంటాయి. హలో, ప్రక్రియలో 2 రకాలు ఉంటాయి. ఏంటయ్యి? ప్రాసెస్ అన్నమాట. అది అది 2 విధాలైన ప్రాసెస్ ఉంటాయి. ఒకటి నిరంతరమైన, ఒకటి కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. అది ఒకటేమో ఆగిపోతుంది. కానీ పరిశుద్ధపరచబడడం అనేది నిరంతర ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. అంటే జరుగుతూ ఉండేదాన్ని ప్రక్రియ అంటాం. జరుగుతూ ఉండేదాన్ని. బాబు నాకు తెలిసి చాలా వచ్చేస్తుంది. సో ప్రక్రియ జరుగుతూ ఉండేదాన్ని, అది ఒక్కోటేమో ఆగిపోతుంది, ఒక్కోటేమో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. అంటే పరిశుద్ధపరచబడడం అనేది మన జీవితాల్లో నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇది అమ్మయ్య అయిపోయింది, క్లోజ్, ఇక్కడ పని మొదలెట్టాం, అయిపోయింది అంటాక లేదు. పరిశుద్ధపరచబడడం అనేది ఏం జరుగుతుందంటండి? మనం చచ్చేదాకా అది జరుగుతూనే ఉండాలి. మారు మనసు పొందుతూ పవిత్రపరచబడుతూ నేను పవిత్రుడిని అయిపోయాను అన్నవాళ్ళు ఎవరని చెప్పండి. ఇక్కడ లేం.
అది జరుగుతూ 100% పరిశుద్ధపరచబడిపోయి ఉండడానికి లేదు, కానీ పరిశుద్ధపరచబడడం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగేది అయ్యింది. ప్రతిరోజు నువ్వు చేసుకోవాలి, ప్రతిరోజు మనం పరిశుద్ధపరచబడాలి. అలాగా ఆ నిరంతర ప్రక్రియలోకి మనం వెళ్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే నిరపరాధులయ్యుండునట్లు అంతము వరకు ఆయన మనల్ని స్థిరపరుస్తాడంట. సో దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు, ఆ తర్వాత అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు నిజంగానే. అంటే నిజంగా దేవుడు స్థిరపరచకపోతే మన వల్ల కాదు. దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. దేవుడు మనల్ని, ఆయన నమ్మిన మనల్ని, ఆ మారు మనసు పొందిన మనల్ని ఆయన కొరకు స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన స్థిరపరచకపోతే మనం ఉండలేం, స్థిరంగా మనం ఉండలేం. అయితే ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని, ఇందాక మనం చదువుకున్నాం ఏంటి కొరింథీ పత్రికలో, ఆ రాకడ కొరకు మనల్ని దేవుడు స్థిరపరచును అని ఉంది. ఆయన స్థిరపరిచాడు కదా అని చెప్పేసి మనం దేవునికి కూర్చోవడానికి లేదు, కానీ అయినను ఆ కొత్త ఆకాశము, ఆ కొత్త భూమి కొరకును నీవేం చేయాలంటండి? కనిపెట్టుచూ ఉండాలి. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడునట్లు జాగ్రత్త పడుడి. ప్రైజ్ ద లార్డ్. వాటి కొరకు కనిపెట్టుకునేవాడు ఎలా ఉండాలి? వేటి కొరకు? కొత్త భూమి, కొత్త ఆకాశం. ఇప్పుడు మన దేవుని రెండవ రాకడలో ఈ భూమి ఆకాశం ఉండవు. ఈ భూమి ఆకాశం లయమైపోతాయి. మనకి కొత్త భూమి, కొత్త ఆకాశం ఉంటుంది. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశం అంటే అదే పరలోకం అనుకోండి. ఆ పరలోకం కనిపెట్టేవాడు ఎలా ఉండాలంటండి? శాంతము గలవారై. ఎంతమందికి ఉంది శాంతం? ఎంతమంది శాంతమూర్తులు ఉన్నారు? ఎంతమంది శాంతారావులు ఉన్నారు? శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను. ఇంకొకటి, ఇక్కడ మనం నిష్కలంకులుగా ఉండాలంటే ఏముండాలి చెప్పండి? ఎవరు నిష్కలంకులుగా ఉంటారు? ఎవరు కలంకులుగా ఉంటారు? కలంకం ఎలా అంటుతూ ఉంది చెప్పండి. ఎవరు నిష్కలంకులుగా ఉంటారు? ఎవరు కలంకులుగా ఉంటారు? ఎవరు ఎక్కువ కలంకులు అవడానికి? కలంకులు అంటే ఏ కలంకము లేకపోవటం. కలంకం అంటే, నిష్కలంకులు అంటే ఏమన్నాను? మళ్ళీ కలంకులు అంటే ఏంటో ఏం చెప్తాం ఇంకాను? ఇందుకు ఆ కలంకులు అంటే ఏంటో చెప్పండి. ఏ మచ్చ అంటని వాడు, కలంకము, చెడ్డ, ఇంకేమైనా పర్యాయ పదాలు? ఈరోజు మొత్తానికి తెలుగు మాస్టర్ వచ్చాడు మనకి. పర్యాయ పదాలు ఏంటి? నిష్కలంకులు. కలంకం లేకపోవడం అంటే చెడు అంటకపోవడము, తప్పు చేయకపోవడం, అలాగా. సో మనం ఎలా ఉండాలి? నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరు నిష్కలంకులుగా ఉంటారు? ఎవరు కలంకులు అవ్వడానికి కారణం ఎక్కువగా ఉంటుంది? ఏ స్వభావం? ఇలా చెప్తాను. ఏ స్వభావం ఉన్నవారికి కలంకులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ స్వభావం ఉన్నవారు నిష్కలంకులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ స్వభావం ఉన్నవాడు తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ స్వభావం ఉన్నవాడు తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అచ్చ తెలుగు చెప్పండి. రైట్, ఆన్సర్ అక్కడే ఉంది, ముందే ఇచ్చాం కదా. శాంతము గలవారై. శాంతము కలిగిన వాడు, నెమ్మది కలిగిన వాడు ఎక్కువ తప్పులు చేయకుండా ఉంటాడు. మ్యాక్సిమం మన తప్పులని ఎక్కడ చేస్తాం? ఒకరిని చంపేయాలంటే ఎప్పుడు చేస్తాం? శాంతం కోల్పోయామంటే ఆయన చంపేస్తాం అంతే. ఇంకా ఏబేల్ కయ్యను ఎప్పుడు చంపేశాడు? శాంతం కోల్పోయాడు. శాంతారావుగా ఉండాల్సింది మా కాస్త కాంతారావు కాదు, సారీ, ఏదో రావు అయ్యాడు. కోపారావు ఏదో అయిపోయాడు, చేశాడు అంతే. సో అంటే తప్పు చేయడానికి అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? శాంతము లేని వాడికి తప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎక్కువ తప్పులు ఎక్కడ చేస్తాం, ఎక్కువ పొరపాట్లు ఎక్కడ చేస్తాం, ఎక్కువగా మనం ఎక్కడ దేవునికి వ్యతిరేకమవుతూ ఉంటాం అని అంటే కనుక, లేకపోతే ఎక్కువ మన జనానికి ఎక్కడ దూరం అవుతామంటే శాంతము లేకపోవడము. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా శాంతము కలిగి ఉండండి అన్నాడు దేవుడు. శాంతము కలిగి ఉండాలి. శాంతము కోల్పోతే మన జీవితంలో కలంకులం అయిపోతాం, తప్పులు చేస్తాం. ఎప్పుడైతే శాంతం కోల్పోతామో రకరకాలటువంటి పాపాలలో మనం ఉండడానికి, లేకపోతే రకరకాల తప్పులు చేయడానికి మనకు అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటాం. కాబట్టి అందుకని శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, అంటే శాంతము ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని దృష్టికి ఎలా ఉంటారంటండి? నిష్కలంకులుగా, ఏ తప్పు చేయని వారిగా, ఏ పాపము చేయని వారిగా, ఏ నేరము చేయని వారిగా వారు ఉంటారు. కాబట్టి శాంతము వహించాలి. ఎవరు? కొత్త ఆకాశమును కొత్త భూమి కొరకు కనిపెట్టుకునేవారు, అంటే దేవుని రాకడ కొరకు కనిపెట్టుకునేవారు, అంటే పరలోకం వెళ్ళాలని కోరుకునేవారు, దేవుని రాకడ కొరకు కనిపెట్టుకునేవారు. మొదట నేర్చుకోవలసిన విషయం ఏదైనా ఉందంటే శాంతము గలవారే ఉండాలి. శాంతము కోల్పోయి ఆ శాంతము కోల్పోవడంలోనే ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. కోపం వచ్చింది, నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయిపోతాయి. కోపంతో ఉన్నావు ఎవరి మీదో, నీ నిర్ణయాలు రాంగ్ అవుతాయి, నీ ఆలోచనలు తప్పు అవుతాయి. అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు, కోపంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎప్పుడు తీసుకోవాలి? నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏదైనా ఉంటే కాసేపు ఆగి నెమ్మది పడిన తర్వాత, ఆ కోపంలో ఉన్నప్పుడు తీసుకోకు, ఒక గంట ఆగిన తర్వాత తీసుకో. మీరు నిర్ణయం మారకపోతే అప్పుడు అడగండి నన్ను. కోపంలో ఉన్న నిర్ణయం వేరు. ఎందుకు పెట్టేట్టు బయలుదేరిపోతాం ఆయన తిట్టగానే. ఈ లోపు ఎవరో వచ్చి ఒక గంట ఆపి కూర్చోబెడతారు. ఆ గంట తర్వాత వెళ్ళమని వెళ్తుందేమో. నేను ఎందుకు వెళ్తాను? మారిపోయింది. ఇందాక ఎప్పుడు వెళ్ళిపోతానన్న కోపంలో అప్పుడు వెళ్ళిపోతానన్నావు. ఒక గంట ఆగిన తర్వాత వెళ్ళమన్నా వెళ్దాం. నిర్ణయం ఎప్పుడు ఏ టైంలో నిర్ణయం మారింది? శాంతముగా ఉన్నప్పుడు మన నిర్ణయం అదే రైట్ నిర్ణయం. నీవు ఒకవేళ ఏది తప్పో తెలుసుకోవాలంటే, నీవు కోపంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నావు, శాంతంగా ఉన్నప్పుడు నిర్ణయం ఒక ఆలోచన వచ్చింది. ఈ రెండిట్లో ఏది రైట్ అంటే, నువ్వు శాంతంగా ఉన్నప్పుడు ఏదైతే వచ్చిందో నీకు ఆలోచన, దానికి రైట్ కొట్టు, దాన్ని వెంబడించి అంతే. ప్రైజ్ ద లార్డ్. మన జీవితం సరిగా కొనసాగాలంటే, మన భక్తి సరిగా కొనసాగాలి అంటే, దేవుని కొరకు నువ్వు సరిగా నీవు బ్రతకాలి అంటే, నీ కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, నీ కుటుంబం సమాధానం కలిగిందే ఉండాలంటే, మీ రిలేషన్స్, మీ బంధాలు సరైనగా మంచిగా ఉండాలి అంటే కనుక, కోపంలో వచ్చిన నిర్ణయం ఒకటి రాసుకో, తర్వాత గంట పోయికి వచ్చినటువంటి ఒక ఆలోచన వస్తుంది, అది రాసుకో. ఆ తర్వాత ఆ గంట పోయిన తర్వాత వచ్చిన ఆలోచనకే నువ్వు రైట్ కొట్టు, దానికే ఓటేయి. మీ కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటాయి, మన జీవితాలు సమాధానం కలిగినగా ఉంటాయి. కాబట్టి శాంతము గలవారు ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను. ఎవరు నిందలేని వారిగా ఉంటారు? వచ్చేసింది పాఠం, మీకు పాఠం వచ్చేసింది. ఎవరు నిందారహితులుగా ఉంటారు? ఎవరి మీద నింద పడదంటే, శాంతముగా నీ ఉన్నట్లయితే నీ మీదకి నింద రాదు. అతిగా ఆవేశపడిపోయి మన ఇష్టానుసారంగా మనం చేసేసి మాట్లాడేస్తే మనకి ఎన్ని నిందలు వస్తాయో మన మీదకి. సో నువ్వు శాంతంగా ఉండి ఎవరేమన్నా సరే, ఎవడన్నా నీ మీద నింద ఎత్తాడేమో, ఎత్తకు కూడా మనకే సిగ్గేస్తుంది. శాంతంగా ఉన్నవారి మీదకి నింద వేయడానికి కూడా మనకే, ఇక అలాంటి వాడి మీద నిందేస్తే ఎవరు మనల్ని తిడతారని మనకు భయం కదా. ఆవిడ చాలా శాంతంగా ఉంది, చాలా ఇదిగా ఉంది, ఆవిడ గురించి ఏం చెప్తే అతను మనల్ని తిట్టరా? బుద్ధి లేదా ఏంటి ఆవిడ తిట్టిందని? నేను ఎప్పుడు తిట్టింది ఆవిడ? ఎంత శాంతంగా చూడు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే శాంతము కలిగిన వారు ఎలా ఉంటారు చెప్పండి? ఒక్కొక్కసారి మనం పిచ్చగా అరిచేసి రెచ్చిపోయి వేసామనుకో, మనం అరిచిపోయి మనం రెచ్చిపోతే ఎదటోడు కూడా రెచ్చిపోయి మన మీద లేనిపోయి నిందలేస్తాడు. ఎత్తారైరా. ఎదుటి మనిషికి ఎప్పుడైతే మనం కోపం తెప్పించామో వాళ్ళు కూడా ఏం చేస్తారు? లేని నిందలు కూడా, అంటే కోపం, నువ్వు చేసిన ప్రవర్తనకి, నువ్వు ప్రవర్తించినటువంటి తీరుకి ఖచ్చితంగా వాళ్ళు మన మీద ఏదో ఒక నింద వేస్తారు. సో నువ్వు శాంతం కలిగిన వాడిగా ఉంటే నీవు నిందారహితుడిగా నీవు ఉంటావని దేవుని లేఖనం ఉండాలని చెప్పి, నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. చూడండి, ఈ రెండు. నీవు కనుక దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారైతే, ఒకటి నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండాలి. ఈ రెండు ఉండాలంటే మన జీవితంలో ఏముండాలి?
శాంతం ఉండాలి. కాబట్టి మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగూ మన ప్రియ సహోదరుడు అనే పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి ఈ పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేసుకుంటున్నారు అని ఇక్కడ చెబుతూ అంటున్నాడు కదా. చాలామంది అపోస్తలుడైన పౌలు కూడా ఈ విషయాలను రాసుకొచ్చాడు. ఈ విషయాలంటే అందరికీ అర్థం కావంట. ఏదండి? ఈ విషయాలు అందరికీ అర్థం కాక తప్పుడు బోధలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలను తొలగింపబడి మీకు కలిగినటువంటి స్థిర మనస్సును విడిచిపారిపోకుండా కాచుకొనండి. సో అంటున్నాడు, మీకైతే ఈ విషయాలని ముందుగా తెలుసుకున్నారు కాబట్టి మీరు ఎలా ఉండాలి చెప్పనా? నీతి విరోధుల తప్పు బోధలను తొలగింపబడి, అంటే తప్పు బోధలు చేసేవారి బోధ నుంచి మీరు తొలగించబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొకసారి, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అనుగ్రహించు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును మీరందరూ మనందరము అభివృద్ధి పొందుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. అవును నాయన, నీ లేఖనాలు ఎంత సత్యమైనవి తండ్రి. నీ లేఖనాలు ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు మాకు దొరికినట్లుగా ఉంది తండ్రి. నాయన, క్రొవ్వు మెదడు మాకు దొరికినట్లుగా నీ లేఖనాలను ధ్యానిస్తూ ఉంటే నాయన మేమెంత షార్ప్ అవుతూ ఉన్నామో తండ్రి. నీ లేఖనాలు మేము ధ్యానిస్తూ ఉంటే, నీ మాటలు మేము వింటూ ఉంటే మా మనసులకు ఎంత ఉల్లాసమో, మా మనసులకు ఎంత జ్ఞానము నాయన మా హృదయానికి అందుతుందో చెప్పలేము తండ్రి. నీ మాటల్లో సత్యం ఉంది, నీ మాటల్లో జీవం ఉంది నాయన. అటు జీవం కలిగినటువంటి నీ మాటలను మాకు అందిస్తూ ఉండగా నీ కృపలో నాయన, నీ కృపను బట్టి నాయన మమ్మల్ని నడిపించమని వేడుకున్నాం. అవును నాయన, మీ కృప యందును మీ జ్ఞానమందును మాకు అభివృద్ధి కావాలి. లోక జ్ఞానం కాదు నాయన, మనుషుల దయ కాదు నాయన, మనుషుల కృప కాదు నాయన, నీ కృప మాకు కావాలి, నీ జ్ఞానము మాకు కావాలి నాయన. అటు నీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి, నీ దయను మాకు అనుగ్రహించండి. నీ కృప కనికర కటాక్షాలు మాకు దయచేయండి నాయన. రెండవ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. దాని కొరకు ఎదురు చూస్తూ అపేక్షిస్తూ ఆశ కలిగిన వారిగా మమ్మల్ని ఉంచి నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపయు జ్ఞానమును మీ అందరికీ అనుగ్రహించబడునుగాక.